తెలంగాణలో ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు విదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రకాల పంటలు సాగుతున్న విలువ ఆధారిత జోడింపు విషయంలో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వాతావరణం, సారవంతమైన భూములు, ఇతరత్రా విషయాల మధ్య సామీప్యం ఉండటం వల్ల రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు పోలాండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతు కుటుంబాల పురోభివృద్ధికి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు ఈ నూతన పారిశ్రామిక విధానం దోహదపడుతుందన్నది వ్యవసాయ శాఖ భావన. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పోలాండ్ రిపబ్లికన్ రాయబారి థామస్ లుకాజుక్ సారథ్యంలోని బృందం హైదరాబాద్లో సమావేశమైంది. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటు, సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన శిక్షణపై చర్చించారు. పోలాండ్లోని విలువ ఆధారిత పరిశ్రమల నిర్వహణ, పనితీరు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పోలాండ్ సుముఖంగా ఉందని విదేశీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. వ్యవసాయ శాఖ ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులలో మరి వారి సహకారంతో ఏ విధంగా అయితే పోలాండ్లో దేశంలో ఒక భాగం అంటే ఉత్పత్తుల్లో 90% వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా పరిశ్రమలలో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ను ప్రొడ్యూస్ చేసి అమ్మినట్లయితే వ్యవసాయదారులకు కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధర లభిస్తుంది. తద్వారా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవకాశాలు మెరుగుపడుతుంది. ఫుడ్ ప్రాసెస్ యూనిట్లో పోలాండ్ రాష్ట్రం ఇతర దేశాలకు, ఇంత చిన్న రాష్ట్ర దేశమైన ఇతర దేశాలకు వారి యొక్క ప్రొడ్యూస్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఉత్పత్తి చేస్తూ ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కూడా ఇటు వారు పోలాండ్ దేశం నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల బృందం వారికి మేము సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో వారికి పంపడం జరుగుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరొచ్చినా తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటుకు అన్ని రకాల సదుపాయాలు కల్పించనుంది. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు మొన్న ఒక 17 మంది ఒకసారి, 15 మంది ఒకసారికి అనుమతులు కూడా మంజూరు ఇచ్చారు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ వేసే వారికి కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ పోలాండ్ కంట్రీ, ఏ రాష్ట్రం వారైనా, ఏ దేశం వారైనా మన తెలంగాణలో వచ్చి మేము ఇలాంటి ప్రాసెస్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తామని ముందుకు వస్తే వారికి అందరూ కూడా స్వాగతిస్తాం. రుద్రూరు ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల సైతం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానుందని మంత్రి పోచారం తెలిపారు. విద్య, బోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పరస్పర సహకారం చేసుకునేలా పోలాండ్తో తెలంగాణ సర్కారు ప్రాథమికంగా ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. కాలేజు ఈ సంవత్సరం నుంచే ప్రారంభించవుతున్నాం. 40 స్టూడెంట్స్తో ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే 50% అడ్మిషన్స్ అయిపోయినాయి కౌన్సిలింగ్లో మెరిట్ ఆధారంగా. మిగతా కూడా ఈ వారం 10 రోజుల్లో ఈ సీట్స్ అని భర్తీ చేయబోతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వ పరంగా శీతల గిడ్డంగులు లేనందున వాటి ఏర్పాటుపై సర్కారు దృష్టి పెట్టింది. రైతుల సౌకర్యార్థం ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అపెడా ఆర్థిక సహాయంతో ఉద్యాన శాఖ గోదాములు నిర్మాణానికి చర్యలు చేపట్టింది.